హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. నేను లక్ష్మి, అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ని. చూసారు కదా, ఇప్పటి వరకు మనం ఇప్పుడు అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 5 ప్రాజెక్ట్లో ఉన్నాము. సో రీసెంట్గానే మొత్తం మనం ఇంతకు ముందు స్టార్టింగ్లోనే కమిట్ అయి ఉంటాము. ప్రతి ప్రాజెక్ట్కి కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఈ 2 ఇయర్స్లోనూ మొత్తం పిచ్చి మొక్కలన్నీ రావడం వలన కొంచెం లుక్ అనేది బాగోకుండా ఉండడం వల్ల రీసెంట్గా మొత్తం వెంచర్ అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. సో మీరు పార్క్ కానీ రోడ్లు కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేకుండా మెయింటెనెన్స్ ఇస్తున్నాము. అంటే ఇది చూపించడానికి రీజన్, ఆల్రెడీ ఫేజ్ 5 ప్రాజెక్ట్లో తీసుకున్న క్లయింట్స్ ఇప్పుడు ఎలా ఉంది ప్రాజెక్టు, అప్రిసియేషన్ ఎలా ఉంది అని ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నాం. మొత్తం ఎప్పటికప్పుడు క్లీనింగ్ కానివ్వండి అంతా మెయింటైన్ చేస్తున్నాము. సో తీసుకున్న వాళ్ళకి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అలాగే ఈ ప్రాజెక్టు ఫేజ్ 5 ప్రాజెక్ట్ అనేది మనకి మహేశ్వరం నుంచి పులిమామిడి రోడ్లో లొకేట్ అయి ఉంది. మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ సిటీ ఆల్రెడీ వినే ఉంటారు. రీసెంట్గా మలబార్ గోల్డ్ కంపెనీ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇంతకు ముందే విప్రో ప్రాజెక్ట్ విప్రో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉంది. సో ఈ ఎలక్ట్రానిక్ సిటీకి బ్యాక్ సైడ్ వస్తుంది లొకేషన్ ఈ ఫేజ్ 5 ప్రాజెక్ట్ది. సో ఇదే ప్రాజెక్ట్ ముందు నుంచి మనకి శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ ఉంది. సో ఎక్కడ చూసుకున్నా సరే కనెక్టివిటీ వైజ్ అయితే బాగుంది. సో దీనిలో మనకి ఆల్రెడీ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో మహేశ్వరానికి ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరలో లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ మహేశ్వరం సరౌండింగ్లో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా సరే హెవీ బడ్జెట్ అయిపోయినాయి. సో లో బడ్జెట్లో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్లో ఇంత తక్కువ డిస్టెన్స్లో మన అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 5 ప్రాజెక్ట్ ఉంది. సో ఎవరైనా సరే కొనుక్కున్న వాళ్ళకి ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది చూపించడం జరుగుతుంది. ఎవరైనా సరే లో బడ్జెట్లో మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మన అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 5 విజిట్ చేయడానికి చూడండి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.